Good morning, all of you. So today we will discuss about food and technology, nutrition. ఫుడ్ అండ్ టెక్నాలజీ న్యూట్రిషన్కి సంబంధించి నెక్స్ట్ టాపిక్ తెలుసుకుందాం. సో క్లాస్ నెక్స్ట్ టాపిక్ పేరు స్టెరిలైజేషన్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పేరు స్టెరిలైజేషన్. సో స్టెరిలైజేషన్ అంటే ఏంటి? సో స్టెరిలైజేషన్ లో ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి? సో స్టెరిలైజేషన్ లో వివిధ రకాల పద్ధతులు, స్టెరిలైజేషన్ ఏ రకంగా ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కి సంబంధించి ఏ విధంగా స్టెరిలైజేషన్ చేస్తారో ఈరోజు క్లాస్ ద్వారా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, సో వీ విల్ డిస్కస్ అబౌట్ ఇంట్రడక్షన్ టు స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఈరోజు తెలుసుకుందాం అండి. సో ఏంటంటే స్టెరిలైజేషన్ ఈజ్ ఏ సివియర్ హీట్ ట్రీట్మెంట్. స్టెరిలైజేషన్ అనగా ఇట్ ఈజ్ ఏ సివియర్ హీట్ ట్రీట్మెంట్. చాలా హెవీగా, చాలా ఎక్కువగా హీట్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా స్టెరిలైజేషన్ ఈజ్ ఏ సివియర్ హీట్ ట్రీట్మెంట్. ఎక్కువ మోతాదులో హీట్ ని ఉపయోగించి యూజ్డ్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. ఈ స్టెరిలైజేషన్ అనే పద్ధతిని ఫుడ్ ప్రాసెసింగ్ లో ఉపయోగిస్తారు. టు డెస్ట్రాయ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. అన్ని రకాల సూక్ష్మజీవుల్ని డెస్ట్రాయ్ చేయడానికి ఉపయోగిస్తారండి. ఈ స్టెరిలైజేషన్ అనే పద్ధతిని ఎందుకు ఉపయోగిస్తారంటే టు డెస్ట్రాయ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. అన్ని రకాల సూక్ష్మజీవుల్ని డెస్ట్రాయ్ చేయడానికి, పూర్తిగా వాటిని నాశనం చేయడానికి ఏదైతే ఈ స్టెరిలైజేషన్ ఉందో స్టెరిలైజేషన్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్టెరిలైజేషన్. సేమ్ ఇలానే ఇంకో డెఫినేషన్ ఉంటుందండి. స్టెరిలైజేషన్ ఈజ్ ఎ సివియర్ హీట్ ట్రీట్మెంట్ ఉపయోగించి యూజ్డ్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. ఈ సివియర్ హీట్ ట్రీట్మెంట్ ని ఫుడ్ ప్రాసెసింగ్ లో ఉపయోగిస్తారు. టు డెస్ట్రాయ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. అన్ని రకాల సూక్ష్మజీవుల్ని డెస్ట్రాయ్ చేయడానికి, ఇంక్లూడింగ్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా. ఈ స్టెరిలైజేషన్ అనే పద్ధతిలో ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాని డెస్ట్రాయ్ చేస్తారు. ప్యాథోజెనిక్ అంటే వ్యాధికారక బ్యాక్టీరియాని, కొన్ని రకాల వ్యాధుల్ని కలిగించే బ్యాక్టీరియాని డెస్ట్రాయ్ చేయడానికి, పూర్తిగా నాశనం చేయడానికి స్టెరిలైజేషన్ అనే టెక్నిక్ ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్, స్పాయిలేజ్ మైక్రో ఆర్గానిజమ్స్ ని, ఈ సూక్ష్మజీవుల్ని పూర్తిగా స్పాయిల్ చేయడానికి ఈ హీట్ ద్వారా, సివియర్ హీట్ ద్వారా మైక్రో ఆర్గానిజమ్స్ ని పూర్తిగా స్పాయిల్ చేయడానికి ఈ స్టెరిలైజేషన్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్, హీట్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా స్పోర్స్. సో హీట్ రెసిస్టెంట్, కొన్ని బ్యాక్టీరియల్ స్పోర్స్ మినిమం హీట్ లో చనిపోవు. వాటికి మాక్సిమం ఎంత అయితే ఎక్కువ హీట్ ఉంటుందో అంత ఎక్కువ హీట్ లో పెడితేనే చనిపోతాయి. అందుకని హీట్ రెసిస్టెంట్ బ్యాక్టీరియల్ స్పోర్స్, ఏవైతే హీట్ రెసిస్టెంట్ బ్యాక్టీరియల్ స్పోర్స్ ఉన్నాయో అటువంటి స్పోర్స్ ను కూడా ఈ స్టెరిలైజేషన్ అనే పద్ధతి ద్వారా, ఈ స్టెరిలైజేషన్ లో రకరకాల మెథడ్స్ ద్వారా, సో వీ కెన్ డెస్ట్రాయ్ దెమ్. మనం వాటిని ఈజీగా డెస్ట్రాయ్ చేయొచ్చు. సో ఏమేమి డెస్ట్రాయ్ చేయొచ్చు అంటే ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాని డెస్ట్రాయ్ చేయొచ్చు. స్పాయిలేజ్ మైక్రో ఆర్గానిజమ్స్ ని స్పాయిలేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, హీట్ రెసిస్టెంట్ బ్యాక్టీరియల్ స్పోర్స్ ని పూర్తిగా ఇటువంటి వాటిని కూడా ఈ స్టెరిలైజేషన్ అనే పద్ధతి ద్వారా, స్టెరిలైజేషన్ అనే మెథడ్ ద్వారా వీ కెన్ డెస్ట్రాయ్ దెమ్. మనం ఈజీగా ఇటువంటి వాటిని కూడా డెస్ట్రాయ్ చేయగలం. ఇటువంటి వాటిని కూడా మనం ఈజీగా డెస్ట్రాయ్ చేయొచ్చు. స్టెరిలైజ్డ్ ఫుడ్స్, ఏవైతే స్టెరిలైజ్డ్ ఫుడ్స్ ఉన్నాయో ఆర్ కమర్షియల్లీ స్టెరైల్. ఇవి పూర్తిగా స్టెరైల్ గా ఉంటాయి, పూర్తిగా పరిశుభ్రంగా ఉంటాయి. అండ్ కెన్ బి స్టోర్డ్ ఫర్ లాంగ్ పీరియడ్స్. ఈ స్టెరిలైజ్ చేయబడిన ఆహార పదార్థాన్ని
can be stored for long periods. ఎక్కువ సమయం ఎక్కువ రోజులు మనం దాన్ని స్టోర్ చేయొచ్చు అట్ రూమ్ టెంపరేచర్. ప్రాపర్ రూమ్ టెంపరేచర్లో ఏదైతే ఇచ్చిన టెంపరేచర్ ఉందో ఆ ఇచ్చిన టెంపరేచర్లో స్టెరిలైజ్ చేయబడిన ఫుడ్స్ని వీ కెన్ స్టోర్ ఫర్ లాంగ్ పీరియడ్స్. ఎక్కువ రోజులు ఎక్కువ నెలలు ఈ ఫుడ్ని లేదా ఫుడ్ సబ్స్టాన్సెస్ని మనం స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. స్టెరిలైజ్డ్ ఫుడ్స్ ఏవైతే స్టెరిలైజ్ చేయబడిన ఫుడ్స్ ఉన్నాయో ఆర్ కమర్షియల్లీ స్టెరిలైజ్డ్. ఇవి కమర్షియల్గా స్టెరైల్ చేయబడి ఉంటాయి అండ్ క్యాన్ బి స్టోర్డ్ ఫర్ లాంగ్ పీరియడ్స్. ఇవి ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు అట్ రూమ్ టెంపరేచర్. ప్రాపర్ రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ థింగ్ మనం డెఫినేషన్ ఆఫ్ స్టెరిలైజేషన్. అసలు పూర్తిగా ఇప్పుడు ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ స్టెరిలైజేషన్ గురించి తెలుసుకుందాం. అసలు స్టెరిలైజేషన్లో ఎగ్జాక్ట్ డెఫినేషన్ అండి ఇది. స్టెరిలైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ఫుడ్. స్టెరిలైజేషన్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ఫుడ్. ఆహారాన్ని వేడి చేయటం ఎట్ హై టెంపరేచర్. అది కూడా ఆ ఫుడ్ సబ్స్టాన్సెస్ని హై టెంపరేచర్లో వేడి చేయడం. స్టెరిలైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ఫుడ్. స్టెరిలైజేషన్లో ఫుడ్ని హీట్ చేస్తారు ఎట్ హై టెంపరేచర్. హై టెంపరేచర్లో హీట్ చేస్తారు ఫర్ ఎ సఫిషియంట్ టైం. హై టెంపరేచర్లో సఫిషియంట్ టైం. మైక్రో ఆర్గానిజమ్స్ ఎంత అయితే టెంపరేచర్లో డిస్ట్రాయ్ అవుతాయో అంత పర్టికులర్ టైంలో, సో సఫిషియంట్ టైంలో ఆ ఫుడ్ని ఆ హై టెంపరేచర్లో హీట్ చేసే మెథడ్ని స్టెరిలైజేషన్ అంటారు. టు మేక్ ఇట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇలా చేయటం వల్ల టు మేక్ ఇట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ స్పోర్ట్స్. అన్ని రకాల జీవించి ఉన్న సూక్ష్మజీవుల్ని అండ్ స్పోర్ట్స్, వాటికి సంబంధించిన స్పోర్ట్స్ని కూడా ఈ స్టెరిలైజేషన్ అనే టెక్నిక్ ద్వారా, ఈ స్టెరిలైజేషన్ అనే మెథడ్ ద్వారా వీ కెన్ డెస్ట్రాయ్ దెమ్. వీ కెన్ ఈజీలీ డెస్ట్రాయ్ దెమ్. స్టెరిలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ఫుడ్. స్టెరిలైజేషన్ అనగా ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ఫుడ్. ఆహారాన్ని వేడి చేయటం అట్ హై టెంపరేచర్ ఫర్ ఏ సఫిషియంట్ టైం. హై టెంపరేచర్లో హీట్ చేయటం ఫర్ ఏ సఫిషియంట్ టైం. సఫిషియంట్ టైంలో హీట్ చేయటం టు మేక్ ఇట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ స్పోర్ట్స్. ఆ ఫుడ్ లోపల అన్ని రకాల సూక్ష్మజీవుల్ని డెస్ట్రాయ్ చేయటం అండ్ స్పోర్ట్స్ లేకుండా చూడటం. దట్ మే కాజ్ స్పాయిలేజ్. ఒకవేళ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ లేదా స్పోర్ట్స్ కానీ ఉంటే దట్ మే కాజ్ స్పాయిలేజ్. ఫుడ్ స్పాయిల్ అవుతుంది ఆర్ డిసీజ్ వస్తాయి. కొన్ని రకాల డిసీజెస్ వస్తాయి కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్, సో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ వీ హ్యావ్ టు స్టెరిలైజ్ అండ్ యూస్. కొన్ని రకాల ఆహార పదార్థాలని మస్ట్ అండ్ షుడ్ గా స్టెరిలైజేషన్ చేయాలి. సో దెన్ ఓన్లీ దెర్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ స్పోర్ట్స్. ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్ యొక్క ఉద్దేశాలు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్ యొక్క ఉద్దేశాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఎన్ష్యూర్ కంప్లీట్ ఫుడ్ సేఫ్టీ. ఈ స్టెరిలైజేషన్ చేయటం వల్ల, ఆహార పదార్థాలను స్టెరిలైజేషన్ చేయటం వల్ల ఎన్ష్యూర్ కంప్లీట్ ఫుడ్ సేఫ్టీ. కంప్లీట్గా ఫుడ్ని సేఫ్గా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కంప్లీట్గా పూర్తిగా ఆ ఫుడ్ సేఫ్గా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. డెస్ట్రాయ్ స్పోర్ట్స్ అండ్ ప్యాథోజన్స్. ఈ స్టెరిలైజేషన్ చేయటం వల్ల, ఆహార పదార్థాన్ని స్టెరిలైజేషన్ చేయటం వల్ల డెస్ట్రాయ్ స్పోర్ట్స్ అండ్ ప్యాథోజన్స్. ఆ బ్యాక్టీరియాకు ఉన్న స్పోర్ని డెస్ట్రాయ్ చేయొచ్చు. అండ్ ప్యాథోజన్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అండి. ప్యాథోజన్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా డెస్ట్రాయ్ చేయొచ్చు. ఎక్స్టెండ్ షెల్ఫ్ లైఫ్ అండ్ సిగ్నిఫికెంట్గా ఆహార పదార్థాల యొక్క లైఫ్ని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు స్టెరిలైజేషన్ చేయడం ద్వారా. ఎక్స్టెండ్ షెల్ఫ్ లైఫ్ అండ్ సిగ్నిఫికెంట్గా షెల్ఫ్ లైఫ్ని, ఆహార పదార్థాల యొక్క లైఫ్ని మనం సిగ్నిఫికెంట్గా ఎక్స్టెండ్ చేయొచ్చు, పెంచొచ్చు. ఎనేబుల్ స్టోరేజ్ అందించేలా చూడొచ్చు వితౌట్ రెఫ్రిజరేషన్.
రిఫ్రిజిరేషన్ అవసరం లేకుండానే ఎనేబుల్ స్టోరేజ్, ఆ ఫుడ్ ని ప్రాపర్ గా ఆ ఫుడ్ ని కొన్ని రోజుల వరకు డిస్ట్రాయ్ అవ్వకుండా ఫ్రెష్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది స్టెరిలైజేషన్ చేయడం వల్ల. ప్రివెంట్ ఫుడ్ బోర్న్ ఇల్నెసెస్, ఈ స్టెరిలైజేషన్ చేయడం ద్వారా ఈ ఆహారాన్ని మరియు ఆహార పదార్థాన్ని స్టెరిలైజేషన్ చేయడం ద్వారా వి కెన్ ప్రివెంట్ ఫుడ్ బోర్న్ ఇల్నెసెస్, కొన్ని రకాల ఆహారానికి సంబంధించిన వ్యాధుల్ని లైక్ టైఫాయిడ్ కానీ, సో కొన్ని రకాల సెవరల్ కండిషన్స్ కానీ, సో కొన్ని రకాల సెవరల్ డిసీజెస్ ని, ఫుడ్ బోర్న్ డిసీజెస్ ని, ఆహారం వల్ల వచ్చే వ్యాధుల్ని, గ్యాస్ట్రో ఎంటరైటిస్ కానీ, ఇలా కొన్ని వ్యాధులు ఉంటాయి. ఇలాంటి వ్యాధుల్ని వి కెన్ ప్రివెంట్, నివారించవచ్చు, రాకుండా కాపాడొచ్చు. వి కెన్ ప్రివెంట్ ఫుడ్ బోర్న్ ఇల్నెసెస్, ఆహారానికి సంబంధించిన అనారోగ్యాలు రాకుండా ఈ స్టెరిలైజేషన్ అనే పద్ధతి ద్వారా మనం కాపాడొచ్చు. ఎన్ష్యూర్ కంప్లీట్ ఫుడ్ సేఫ్టీ, స్టెరిలైజేషన్ ద్వారా కంప్లీట్ ఫుడ్ సేఫ్టీని పొందొచ్చు. డెస్ట్రాయ్ స్పోర్స్ అండ్ ప్యాథోజన్స్, ప్యాథోజన్స్ ని మనం డెస్ట్రాయ్ చేయొచ్చు. ఎక్స్టెండ్ సెల్ఫ్ లైఫ్ సిగ్నిఫికెంట్ గా సెల్ఫ్ లైఫ్ ని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎనేబుల్ స్టోరేజ్ వితౌట్ రిఫ్రిజరేషన్ అవసరం లేకుండానే స్టోరేజ్ మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ లాస్ట్ థింగ్, వి కెన్ ప్రివెంట్ ఫుడ్ బోర్న్ ఇల్నెసెస్ ని, ఆహారానికి సంబంధించిన అనారోగ్యాలు రాకుండా మనం నివారించవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్ లోని కొన్ని రకాల ప్రిన్సిపల్స్ తెలుసుకున్నామండి. ప్రిన్సిపల్ ఆఫ్ స్టెరిలైజేషన్ లోని ప్రిన్సిపల్స్ ఏంటంటే, స్టెరిలైజేషన్ వర్క్స్ ఆన్ ప్రిన్సిపల్ దట్ స్టెరిలైజేషన్ మస్ట్ అండ్ షుడ్ గా ఒక ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. ఆ ప్రిన్సిపలే హై టెంపరేచర్. సో మనం బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, స్టెరిలైజేషన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్. సో మెయిన్ గా ఈ స్టెరిలైజేషన్ అనేది దేని మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే, ఏ సూత్రం మీద అంటే, ఒకే ఒకటి, హై టెంపరేచర్. ఎలా అంటే, హై టెంపరేచర్ కాజెస్, హై టెంపరేచర్ లో ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉంచడం వల్ల కాజెస్ ప్రోటీన్ డిస్ట్రక్షన్, ఆ బ్యాక్టీరియా యొక్క ప్రోటీన్ ని, ఆ బ్యాక్టీరియాలో ఉన్న ప్రోటీన్ ని మనం డిస్ట్రక్షన్ చేయొచ్చు లేదా డినాచురేషన్ చేయొచ్చు. సో ప్రోటీన్ డినాచురేషన్ ఆర్ ప్రోటీన్ డిస్ట్రక్షన్ చేయొచ్చు. తర్వాత ఎంజైమ్ ఇనాక్టివేషన్, ఫుడ్ సబ్స్టెన్సెస్ లో ఉన్న, ఆహార పదార్థాల్లో ఉన్న ఏదైతే ఆహార పదార్థాలను స్పాయిల్ అవడానికి ఉపయోగపడే ఎంజైమ్స్ ఉన్నాయో, ఆ ఎంజైమ్స్ ని ఇనాక్టివేషన్స్, అవి వర్క్ చేయకుండా మనం కాపాడొచ్చు. ఎంజైమ్ ఇనాక్టివేషన్, ఆ ఎంజైమ్స్ ని వర్క్ చేయకుండా మనం ఇనాక్టివ్ చేయొచ్చు. అండ్ సెల్ మెంబ్రెయిన్ డిస్ట్రక్షన్, ఈ సెల్ మెంబ్రెయిన్ ని, ఆ కణం యొక్క మెంబ్రెయిన్ ని పూర్తిగా మనం డిస్ట్రక్షన్ చేయొచ్చు. సెల్ మెంబ్రెయిన్ ని పూర్తిగా మనం డిస్ట్రక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే, హై టెంపరేచర్ కాజెస్ ప్రోటీన్ డీనాచురేషన్ చేయొచ్చు. ఎంజైమ్ ఇనాక్టివేషన్, ఎంజైమ్స్ ని ఇనాక్టివేషన్ చేయొచ్చు. సెల్ మెంబ్రెయిన్ ని డిస్ట్రక్షన్ చేయొచ్చు. అండ్ దిస్ లీడ్స్ టు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ టు మైక్రో ఆర్గానిజమ్స్. ఇలా హై టెంపరేచర్ లో ఉంచడం వల్ల, ఇలా చేయడం వల్ల, ఈ హై టెంపరేచర్ లో ఫుడ్స్ ని ఉంచడం వల్ల ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ టు మైక్రో ఆర్గానిజమ్స్ కి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్, ఇంకా తగ్గించలేనంతగా డ్యామేజ్ జరుగుతుంది. అండ్ స్పోర్ట్స్, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ తో పాటు ఏవైతే స్పోర్ట్స్ ఉన్నాయో, ఈ స్పోర్ట్స్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ థింగ్, మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ లో, ఈ ఆహారాన్ని ప్రాసెసింగ్ చేసేటప్పుడు మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. సో కొన్ని రకాల మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఉపయోగించి, స్టెరిలైజేషన్ లో కొన్ని రకాల మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఉపయోగించి ఫుడ్ ని ప్రాసెసింగ్ చేస్తారు, ఆహారాన్ని ప్రాసెసింగ్ చేస్తారు.
ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇన్ కంటైనర్ స్టెరిలైజేషన్. మెథడ్ పేరు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇన్ కంటైనర్ స్టెరిలైజేషన్. దీన్నే క్యానింగ్ అంటారండి. ఈ మెథడ్ ని ఇన్ కంటైనర్ స్టెరిలైజేషన్ అంటారు. నథింగ్ బట్ క్యానింగ్ మెథడ్ అంటారు. సో డెఫినేషన్, క్యానింగ్ అనే మెథడ్ కి డెఫినేషన్ అండి. ఫుడ్ ఈస్ సీల్డ్ ఇన్ కంటైనర్స్. ఆహారాన్ని కంటైనర్స్ లో సీల్ చేస్తారు. లైక్ క్యాన్స్ ఆర్ బాటిల్స్. క్యాన్స్ లో కానీ బాటిల్స్ లో కానీ ఫుడ్ ఈస్ సీల్డ్ ఇన్ కంటైనర్స్. ఆహారాన్ని కంటైనర్స్ లో సీల్ చేస్తారు అండ్ దెన్ హీటెడ్ టు స్టెరిలైజేషన్ టెంపరేచర్. క్యాన్స్ లో కానీ బాటిల్స్ లో కానీ ఉంచి అండ్ దెన్ హీటెడ్ టు స్టెరిలైజేషన్ టెంపరేచర్. స్టెరిలైజేషన్ టెంపరేచర్ లో ఆ పర్టికులర్ టెంపరేచర్ లో ఆహార పదార్థాలని ఉంచడం వల్ల ఆ ఆహార పదార్థాలు ఏమవుతాయంటే ఫ్రీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. సో దెన్ ఇట్ విల్ బి ఆటోమేటికల్లీ స్టెరిలైజ్. సో ఆటోమేటిక్ గా ఆ ఫుడ్ సబ్స్టెన్స్ అనేది స్టెరిలైజ్ గా మారిపోతుంది, స్టెరిలైజేషన్ అయిపోతుంది. ప్రాసెస్, ఈ క్యానింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇన్ కంటైనర్ స్టెరిలైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫిల్లింగ్ ఫుడ్ ఇన్ టు కంటైనర్. ఫస్ట్ పాయింట్, ఆహార పదార్థాలని ఫస్ట్ థింగ్ ఫిల్లింగ్ ఫుడ్ ఇన్ టు కంటైనర్. ఆహార పదార్థాలని కంటైనర్ లో ఫుల్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ థింగ్ సెకండ్ వన్ సీలింగ్. పూర్తిగా ఆహార పదార్థాలను కంటైనర్ లో నింపిన తర్వాత సీలింగ్, ఆ చుట్టూరా సీల్ చేయాలి. టోటల్ గా ఎయిర్ వ్యాక్యూమ్ వెళ్లకుండా సీల్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ థర్డ్ పాయింట్ హీటింగ్ అండర్ ప్రెజర్. హై ప్రెజర్ లో హీట్ చేయాలి. హై ప్రెజర్ లో ఆ ఫుడ్ మెటీరియల్స్ ని హీట్ చేయాలి. నెక్స్ట్ కూలింగ్, హీట్ చేసిన తర్వాత కూల్ చేయాలి. హీట్ చేసిన తర్వాత అదే ఫుడ్ సబ్స్టెన్సెస్ ని మళ్ళీ వెంటనే కూల్ చేయాలి. సో ఇదంతా కూడా ఇన్ కంటైనర్ స్టెరిలైజేషన్ ప్రాసెస్ అండి. ఫిల్లింగ్ ఫుడ్ ఇన్ టు కంటైనర్, ఆహారాన్ని కంటైనర్ లో ఫిల్ చేయటం, సీలింగ్ టోటల్ గా సీల్ చేయటం ఎయిర్ వెళ్లకుండా, హీటింగ్ అండర్ ప్రెజర్ ఉపయోగించి హీట్ చేయటం, నెక్స్ట్ థింగ్ కూలింగ్ చేయటం. ఓకే, టెంపరేచర్ అబౌవ్ 100 degrees సెల్సియస్ అండి. ఈ మెథడ్ లో ఈ ఫుడ్ సబ్స్టెన్సెస్ ని హీట్ చేయడానికి, ఆహార పదార్థాలను హీట్ చేయడానికి అబౌవ్ 100 degrees సెల్సియస్, 100 degrees సెల్సియస్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉపయోగిస్తారు. యూజువల్లీ సాధారణంగా 115 to 121 degrees సెల్సియస్. ప్రెజర్ ఎంత ఉంటుందంటే ఈ టెంపరేచర్ ప్రెజర్ ఎంత ఉంటుందంటే యూజువల్లీ 115 to 121 సెల్సియస్ ప్రెజర్ దగ్గర అంత ఓవర్ హీట్ లో, అంత హై హీట్ లో ఏవైతే ఈ ఫుడ్ ఉందో ఫుడ్ ని ప్రాసెస్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి క్యాన్డ్ వెజిటబుల్స్. సో కొన్ని రకాల వెజిటబుల్స్ ని క్యాన్ చేసి, క్లోజ్ చేసి, సీల్ చేసి హై టెంపరేచర్ లో ఉంచుతారు. నెక్స్ట్ క్యాన్డ్ ఫ్రూట్స్. కొన్ని రకాల క్యాన్డ్ ఫ్రూట్స్ ఏవైతే ఉండేవో క్యాన్ లో నింపబడిన ఫ్రూట్స్ కానీ. నెక్స్ట్ సమ్ కైండ్ ఆఫ్ మీట్ ప్రొడక్ట్స్. కొన్ని రకాల మీట్ ప్రొడక్ట్స్. ఈ మీట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని రకాల ఆ మీట్ ప్రొడక్ట్స్ ను కూడా ఏం చేస్తారంటే స్టెరిలైజేషన్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇన్ కంటైనర్ స్టెరిలైజేషన్ మెథడ్. దీన్నే క్యానింగ్ మెథడ్ అంటారండి. వీటిని క్యానింగ్ మెథడ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ థింగ్ అల్ట్రా హై టెంపరేచర్ యూహెచ్టి స్టెరిలైజేషన్ అంటారు. దీన్ని నెక్స్ట్ థింగ్ సెకండ్ వన్ అల్ట్రా హై టెంపరేచర్ స్టెరిలైజేషన్ ఆర్ నథింగ్ బట్ యూహెచ్టి స్టెరిలైజేషన్ అంటారండి. ఓకే, డెఫినేషన్ ఆఫ్ యూహెచ్టి స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్ కి నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ యూహెచ్టి అల్ట్రా హై టెంపరేచర్ స్టెరిలైజేషన్. ఫుడ్ ఈస్ హీటెడ్ టు వెరీ హై టెంపరేచర్. ఈ ఆహార పదార్థాన్ని హీటెడ్ వెరీ హై టెంపరేచర్, చాలా హై టెంపరేచర్ లో హీట్ చేస్తారు ఫర్ వెరీ షార్ట్ టైం. బట్ ఎక్కువ టైం కాదు, షార్ట్ టైం, కొద్ది టైం మాత్రమే. ఫుడ్ ఈస్ హీటెడ్, ఆహారాన్ని హీట్ చేస్తారు టు వెరీ హై టెంపరేచర్,
చాలా హై టెంపరేచర్ లో యూజ్ చేస్తారు ఫర్ ఎ వెరీ షార్ట్ టైం. కానీ షార్ట్ టైం మాత్రమే హీట్ చేస్తారు. దట్ ఫ్యాక్ట్ యాక్సెప్టబిలిటీ. సో ఇలా చేయటం ద్వారా ఫుడ్ అనేది యాక్సెప్టబుల్ గా మారిపోతుంది, పూర్తిగా స్టెరిలైజ్ గా మారిపోతుంది, ఇలాంటి మెథడ్ ని, ఈ పద్ధతిని అల్ట్రా హై టెంపరేచర్ స్టెరిలైజేషన్ అంటారండి. ఇలాంటి మెథడ్ ని వెరీ హై టెంపరేచర్, చాలా హై టెంపరేచర్ లో ఫర్ వెరీ షార్ట్ టైం, కొద్ది టైం మాత్రమే స్టెరిలైజేషన్ చేసే మెథడ్ ని అల్ట్రా హై టెంపరేచర్ స్టెరిలైజేషన్ అంటారు. సో చూద్దాం. టెంపరేచర్ వచ్చేసరికి 135 degrees to 150 degrees Celsius ఫర్ 1 to 4 seconds. ఇక్కడ వెరీ హై టెంపరేచర్, ఎంత టెంపరేచర్ చూడండి, 135 degrees to 150 degrees Celsius ఫర్ ఓన్లీ 1 to 4 seconds. ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్ ని ఓన్లీ 1 to 4 seconds మాత్రమే హీట్ చేస్తారు. ఓన్లీ 1 to 4 seconds మాత్రమే, బట్ హై టెంపరేచర్ 135 degrees to 150 degrees Celsius వద్ద ఆ ఫుడ్ ని హీట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి UHT మిల్క్, అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్ అండి. అల్ట్రా హై టెంపరేచర్ ఉపయోగించి మిల్క్ ని స్టెరిలైజేషన్ చేసే పద్ధతి. మిల్క్ ని స్టెరిలైజ్ చేయొచ్చు, అంటే పాలని పరిశుభ్రంగా మార్చవచ్చు. నెక్స్ట్ థింగ్ లిక్విడ్ సూప్స్. రకాల లిక్విడ్ సూప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లిక్విడ్ సూప్స్ ని UHT మెథడ్ ద్వారా మనం పూర్తిగా స్టెరిలైజేషన్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ అడ్వాంటేజెస్. UHT మెథడ్ వల్ల ఉపయోగాలు. UHT మెథడ్ ద్వారా ఉపయోగాలు: మినిమల్ న్యూట్రియంట్స్ లాస్. UHT మెథడ్ ద్వారా ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్ లో ఉన్న న్యూట్రియంట్స్ ఓవర్ గా లాస్ అవ్వకుండా ఆ లాస్ ని మనం తగ్గించవచ్చు. మినిమల్ న్యూట్రియంట్స్ లాస్, మినిమల్ గా ఆ న్యూట్రియంట్స్ లాస్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. లాంగ్ షెల్ఫ్ లైఫ్. ఆహార పదార్థాల యొక్క మన్నికని ఎక్కువ కాలం వచ్చేలా చేయొచ్చు. నో రిఫ్రిజిరేషన్ నీడెడ్ అంటిల్ ఓపెన్. ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్ ని ఓపెన్ చేసేదాకా ఎటువంటి రిఫ్రిజిరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. నో రిఫ్రిజిరేషన్ నీడెడ్ అంటిల్ ఓపెన్. ఓపెన్ చేసే వరకు ఎటువంటి రిఫ్రిజిరేషన్ చేసే అవసరం ఉండదు. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అండి UHT ప్రాసెస్ లో. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి రెటార్ట్ స్టెరిలైజేషన్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి రెటార్ట్ స్టెరిలైజేషన్. డెఫినేషన్ ఆఫ్ రెటార్ట్ స్టెరిలైజేషన్ కి నిర్వచనం. రెటార్ట్ స్టెరిలైజేషన్ అంటే నిర్వచనం. డెఫినేషన్: స్టెరిలైజేషన్ యూజింగ్ పాశ్చరైజ్డ్ ఆవిరిని ఉపయోగించి స్టెరిలైజ్ చేయడం. ఇన్ రిటార్ట్ ప్రెజర్ వెజల్. సో ఈ ప్రెజర్ వెజల్ ద్వారా స్టీమ్ ని ఉపయోగించి, ఆవిరిని ఉపయోగించి ఆ పర్టికులర్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ని హీట్ చేయడాన్ని రిటార్ట్ స్టెరిలైజేషన్ అంటారు. ఈ రిటార్ట్ స్టెరిలైజేషన్ ఆర్ యూజ్డ్ ఫర్ లో యాసిడ్ ఫుడ్స్. ఈ మెథడ్ ని ఎక్కువగా లో యాసిడ్ ఫుడ్స్, యాసిడ్ తక్కువ ఉన్న ఆహార పదార్థాలను స్టెరిలైజేషన్ చేయడానికి ఉపయోగిస్తారు. లైక్ వెజిటబుల్స్ కానీ, మీట్ కానీ, ఆర్ ఫిష్ కానీ. ఇవన్నీ లో యాసిడ్ అండి. వీటిలో వెజిటబుల్స్ లో లో యాసిడ్ లెవెల్ ఉంటుంది, మీట్ లో లో యాసిడ్ లెవెల్ ఉంటుంది, అండ్ ఫిష్ లో లో యాసిడ్ లెవెల్ ఉంటుంది. ఇటువంటి వాటికి రెటార్ట్ స్టెరిలైజేషన్ అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. ఇలాంటి వాటికి రెటార్ట్ స్టెరిలైజేషన్ అనే మెథడ్ ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది.
యూజ్డ్ ఫర్ లో యాసిడ్ ఫుడ్స్ కోసం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్, టైప్స్ ఆఫ్ ఫుడ్స్ రిక్వైరింగ్ స్టెరిలైజేషన్. ఏ రకాల ఆహార పదార్థాలకి స్టెరిలైజేషన్ అనేది అవసరమో ఇప్పుడు తెలుస్తుంది. టైప్స్ ఆఫ్ ఫుడ్స్ రిక్వైరింగ్ స్టెరిలైజేషన్. ఏ రకాల ఆహార పదార్థాలకి స్టెరిలైజేషన్ అనేది అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, లో యాసిడ్ ఫుడ్స్, pH లెస్ దెన్ 4.6. సో ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం అండి pH గురించి. pH తక్కువ ఉంటే యాసిడిక్, pH ఎక్కువగా ఉంటే ఆల్కలిక్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ ఆహార పదార్థాల్లో అయితే pH తక్కువగా ఉంటుందో ఆ ఆహార పదార్థాన్ని స్టెరిలైజేషన్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుందండి. టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఖచ్చితంగా స్టెరిలైజ్ చేస్తే యూజ్ ఉంటుంది. లో యాసిడ్ ఫుడ్స్, తక్కువ యాసిడ్ ఉండే ఫుడ్స్ అండి. లో యాసిడ్ ఫుడ్స్, దోస్ ఆర్ ఫస్ట్ వన్ వెజిటబుల్స్. వెజిటబుల్స్ అనేటివి లో యాసిడ్ కంటెంట్ ఉండే ఫుడ్స్ అండి. వెజిటబుల్స్ అనేవి లో యాసిడ్ ఫుడ్స్. నెక్స్ట్ థింగ్, మీట్ ని స్టెరిలైజేషన్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ ఫిష్ ని స్టెరిలైజేషన్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. అండ్ పౌల్ట్రీని స్టెరిలైజేషన్ చేయడం వల్ల యూజెస్ ఉంటాయి. వెజిటబుల్స్, మీట్, ఫిష్, పౌల్ట్రీ, ఇటువంటి ఆహార పదార్థాన్ని సో దే ఆర్ రిక్వైర్డ్ స్టెరిలైజేషన్ చేయడం వల్ల సో అవి పూర్తిగా వాటిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనం డెస్ట్రాయ్ చేయడానికి వీలుగా ఉంటుంది. దీస్ ఫుడ్స్ సపోర్ట్స్ గ్రోత్ ఆఫ్ క్లోస్ట్రిడియం బొటులినం. సో స్టెరిలైజేషన్ ఈస్ ఎసెన్షియల్. దీస్ ఫుడ్స్ సపోర్ట్స్ గ్రోత్ ఆఫ్ క్లోస్ట్రిడియం బొటులినం గ్రోత్ ని సపోర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. సో స్టెరిలైజేషన్ ఈస్ ఎసెన్షియల్. సో వీటిలో క్లాస్ట్రిడియం బొటులినం అనే బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి స్టెరిలైజేషన్ చేస్తాం. ఈ స్టెరిలైజేషన్ చేయడం వల్ల ఆ క్లాస్ట్రిడియం బొటోనియం ని మనం డెస్ట్రాయ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, హై అసిడిక్ ఫుడ్స్, pH లెస్ దెన్ 4.6 హై యాసిడ్స్ ఉంటాయండి. సో లైక్ ఫ్రూట్స్ ఆర్ ఫ్రూట్స్ కానీ పికిల్స్ కానీ ఇవన్నీ హై అసిడిక్ ఫుడ్స్, లెస్ దెన్ 4.6 ఉంటాయి. రిక్వైర్ లెస్ సివియర్ హీట్ ట్రీట్మెంట్. ఇటువంటి ఆహార పదార్థాలకి ఎక్కువ హీట్ అవసరం లేదు. లెస్ హీట్, కొద్ది మోతాదులో హీట్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఆటోమేటిక్ గా స్టెరిలైజ్ అయిపోతాయి. మినిమల్ హీట్ లో కనుక ఉంచితే ఇటువంటి హై అసిడిక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫ్రూట్స్, సమ్ అసిడిక్ ఫ్రూట్స్ కానీ సమ్ అసిడిక్ పికల్స్ కానీ ఇటువంటి వాటిని మనం స్టెరిలైజేషన్ చేయొచ్చు ఈజీగా. రిక్వైర్డ్ లెస్ సివియర్ హీట్ ట్రీట్మెంట్. వీటికి సివియర్ హీట్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ థింగ్, ఎఫెక్ట్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ ఆన్ ఫుడ్ క్వాలిటీ. స్టెరిలైజేషన్ యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఫుడ్ క్వాలిటీ. సో స్టెరిలైజేషన్ చేయటం వల్ల కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎలా ఎఫెక్ట్ అవుతాయి, సో దాంట్లో పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. ఎఫెక్ట్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ ఆన్ ఫుడ్ క్వాలిటీలో స్టెరిలైజేషన్ యొక్క ఎఫెక్ట్స్ తెలుసుకుందాం అండి. ఫస్ట్ పాజిటివ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. కంప్లీట్ మైక్రోబియల్ సేఫ్టీ. సో ఫుడ్ ని ప్రాపర్ గా మనం స్టెరిలైజేషన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, పాజిటివ్ థింగ్ ఏంటంటే కంప్లీట్ మైక్రోబియల్ సేఫ్టీ. మైక్రో ఆర్గానిజమ్స్ ని పూర్తిగా మనం సేఫ్ గా డెస్ట్రాయ్ చేయొచ్చు. నెక్స్ట్, లాంగ్ షెల్ఫ్ లైఫ్. ఆహార పదార్థాలు ఎక్కువ కాలం మన్నిక ఉండేలా మనం చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, కన్వీనియంట్ స్టోరేజ్. మనకు కన్వీనియంట్ గా
మనకు కన్వీనియంట్ గా పర్టికులర్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టోరేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కన్వీనియంట్ కన్వీనియంట్ గా ఆహార పదార్థాన్ని మనం స్టోరేజ్ చేయొచ్చు. ఈ త్రీ: కంప్లీట్ మైక్రోబియల్ సేఫ్టీ, లాంగ్ షెల్ఫ్ లైఫ్ అండ్ కన్వీనియంట్ స్టోరేజ్. కన్వీనియంట్ గా మనం ఈ ఫుడ్ ని స్టోర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా పాజిటివ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ కూడా పాజిటివ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు నెక్స్ట్ నెగటివ్ ఎఫెక్ట్స్. నెగటివ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో తెలుసుకుందాం. నెగటివ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే నెగటివ్ ఎఫెక్ట్ లో లాస్ ఆఫ్ హీట్ సెన్సిటివ్ వైటమిన్స్. మరీ హెవీగా ఎక్కువగా ఆహార పదార్థాలను హీట్ చేయడం వల్ల లాస్ ఆఫ్ హీట్ సెన్సిటివ్ వైటమిన్స్, హీట్ కి సెన్సిటివ్ గా ఉండే కొన్ని వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైటమిన్స్ లాస్ అవుతాయి. లైక్ వైటమిన్ సి అండ్ బి కాంప్లెక్స్. వైటమిన్ సి కానీ బి కాంప్లెక్స్ కానీ ఈ రెండు వైటమిన్స్ కూడా ఓవర్ గా ఏదైనా ఆహార పదార్థాన్ని మనం వేడి చేస్తే, హీట్ చేస్తే ఇవి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది నెగిటివ్ ఎఫెక్ట్. టెక్స్చర్ సాఫ్టనింగ్. టెక్స్చర్ సాఫ్టనింగ్. ఆ పర్టికులర్ ఫుడ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది సాఫ్ట్ గా అయిపోతుంది. ఓవర్ గా హిట్ చేస్తాం, ఆటోమేటిక్ గా ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఓవర్ సాఫ్ట్ గా అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల టెక్స్చర్ సాఫ్ట్ గా అయిపోతుంది. నెక్స్ట్ ఫ్లేవర్ చేంజెస్. ఫ్లేవర్ చేంజెస్. ఆహార పదార్థం యొక్క ఆ ఫుడ్ మెటీరియల్ యొక్క ఫ్లేవర్ ఏదైతే ఉందో ఫ్లేవర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్లేవర్ చేంజెస్. ఆ ఫ్లేవర్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్రౌనింగ్ రియాక్షన్స్. నెక్స్ట్ థింగ్ బ్రౌనింగ్ రియాక్షన్. ఆ ఫుడ్ ఏదైతే ఉందో, ఆహారం ఏదైతే ఉందో, ఆహార పదార్థం ఓవర్ గా కనుక హీట్ చేస్తే బ్రౌనింగ్ రియాక్షన్ అంటే బ్రౌన్ కలర్ లోకి మారిపోయే అవకాశం ఉంటుంది. ఓవర్ గా హీట్ చేయటం వల్ల ఆ పర్టికులర్ ఫుడ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ సబ్స్టెన్స్ పూర్తిగా బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది. దీన్నే బ్రౌనింగ్ రియాక్షన్ అంటారండి. దీన్నే బ్రౌనింగ్ రియాక్షన్ అంటారు. నెక్స్ట్ థింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ ఇన్ ఫుడ్ సేఫ్టీ. ఇంపార్టెన్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ ఇన్ ఫుడ్ సేఫ్టీ. ఈ ఫుడ్ సేఫ్టీలో ఈ ఆహారాన్ని సేఫ్టీగా తీసుకునే విషయంలో స్టెరిలైజేషన్ యొక్క ప్రాముఖ్యత. ఆహారాన్ని స్టెరిలైజేషన్ చేయటం వల్ల ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చారు ఈ ఫుడ్ టెక్నాలజీలో ఇప్పుడు చూద్దాం. ప్రివెంట్స్ డెడ్లీ పాయిజనింగ్. ఫుడ్స్ పాయిజన్ అవ్వకుండా, ప్రాణాంతకరంగా పాయిజన్ అవ్వకుండా మనం స్టెరిలైజేషన్ చేస్తే కాపాడుకోవచ్చు. ప్రివెంట్స్ డెడ్లీ ఫుడ్ పాయిజనింగ్. దాన్నే బొtulism అంటారు. ఈ బొtulism అవ్వకుండా లేదా ఫుడ్ పాయిజనింగ్ అవ్వకుండా, ప్రాణాంతకం అవ్వకుండా మనిషికి స్టెరిలైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఎన్ష్యూర్స్ సేఫ్ అండ్ క్యాన్డ్ ఫుడ్స్. ఎన్ష్యూర్స్ సేఫ్ గా ఉండటానికి అండ్ క్యాన్డ్ పూర్తిగా దాన్ని సీల్ చేసి క్యాన్లో ఉంచడానికి, ఈ అందించడానికి ఈ ఫుడ్ సేఫ్టీలో స్టెరిలైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎమర్జెన్సీగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ లాంగ్ టర్మ్ ఫుడ్ స్టోరేజ్. లాంగ్ టర్మ్ గా ఫుడ్ ని స్టోరేజ్ చేసుకోవడానికి, ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. వైడ్లీ యూజ్డ్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ. ఎక్కువగా ఈ స్టెరిలైజేషన్ అనే మెథడ్ ని ఎక్కువగా పెద్ద పెద్ద ఫుడ్ ఇండస్ట్రీస్ లో ఈ స్టెరిలైజేషన్ అనే మెథడ్ ని ఫుడ్ సేఫ్టీ కోసం ఉపయోగిస్తారు. ఫుడ్ ని సేఫ్ గా తీసుకోవడానికి వైడ్లీ యూజ్డ్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా ఈ మెథడ్స్ ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రికాషన్స్ ఇన్ స్టెరిలైజేషన్. ప్రికాషన్స్ ఇన్ స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఆ ప్రికాషన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ప్రాపర్ టెంపరేచర్ టైం కంట్రోల్. ప్రాపర్ టెంపరేచర్
ప్రాపర్ టెంపరేచర్లో ఆ ఫుడ్ని ఉంచడం వల్ల, ప్రాపర్ టెంపరేచర్లో ఆ ఫుడ్ మెటీరియల్ని హీట్ చేయటం వల్ల టైం కంట్రోల్ అనే మెథడ్ని యూజ్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఫుడ్ని మనం ప్రాపర్గా స్టెరిలైజేషన్ చేయొచ్చు. ఖచ్చితంగా ప్రాపర్గా ఆ ఫుడ్ని మనం స్టోరేజ్ చేయొచ్చు. ఓకే, విల్ కంటిన్యూ ప్రికాషన్స్ ఇన్ స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్లో ప్రికాషన్స్ గురించి తెలుసుకుందామండి. ప్రికాషన్స్ ఇన్ స్టెరిలైజేషన్లో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ప్రికాషన్స్ ఇన్ స్టెరిలైజేషన్. ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే ప్రాపర్ టెంపరేచర్ అండ్ టైం కంట్రోల్. స్టెరిలైజేషన్ చేసేటప్పుడు ప్రాపర్ టెంపరేచర్, ఖచ్చితంగా హై టెంపరేచర్ మనం చెప్పుకున్నాం. ఆ హై టెంపరేచర్ ఏదైతే ఉందో ప్రాపర్ టెంపరేచర్ యూజ్ చేయాలి. ఎగ్జాక్ట్ టెంపరేచర్ యూజ్ చేయాలి. ప్రాపర్ టెంపరేచర్, ఎగ్జాక్ట్ టెంపరేచర్ యూజ్ చేయాలి. అండ్ టైం కంట్రోల్, ఖచ్చితంగా ఆ ప్రాపర్ టైంలో ఆ టెంపరేచర్ని ఆఫ్ చేయాలి, లేకపోతే ఫుడ్ స్పాయిల్ అవుద్ది. ప్రాపర్ టెంపరేచర్లో ఫుడ్ని మనం హీట్ చేయాలి. టైం కంట్రోల్, కరెక్ట్గా ఏదైతే ఆ ప్రాపర్ టైం ఉందో ఆ ఎగ్జాక్ట్ టైంలో, కరెక్ట్ టైంలో ఆ ఫుడ్ని మనం ఆ టెంపరేచర్ మనం టైం కంట్రోల్ చేయడం ద్వారా సో వీ కెన్ గెట్ గుడ్ బెనిఫిట్స్, మంచి బెనిఫిట్స్ మనం పొందొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, కరెక్ట్ కంటైనర్ సీలింగ్. సో ఏదైతే మనం ఫుడ్ని కంటైనర్లో సీలింగ్ చేస్తున్నామో ఆ సీలింగ్ చేసేటప్పుడు కరెక్ట్ కంటైనర్ సీలింగ్, ఆ ఎయిర్, ఆ ఫుడ్ లోపల ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో, ఆ కంటైనర్ లోపల ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ వ్యాక్యూమ్ బయటికి వెళ్లకుండా సో కరెక్ట్గా సీలింగ్ చేయాలి. ఆ కరెక్ట్గా సీలింగ్ చేస్తే ఫుడ్ స్పాయిలేజ్ అవ్వకుండా, ఆహార పదార్థాలు స్పాయిల్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. ఆహార పదార్థాలు స్పాయిలేజ్ అవ్వకుండా, అట్ ద సేమ్ టైం ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పూర్తిగా డెస్ట్రాయ్ అయ్యేలాగా మనం చేయొచ్చు. ఎలామంటే కరెక్ట్ కంటైనర్లో సీలింగ్ చేయడం ద్వారా, పూర్తిగా ప్రాపర్గా సీలింగ్ చేయడం ద్వారా, పూర్తిగా కవరింగ్ చేయడం ద్వారా సో వీ కెన్ డూ ప్రాపర్ స్టెరిలైజేషన్. ప్రాపర్గా స్టెరిలైజేషన్ మనం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రికాషన్ ఏంటంటే అవాయిడ్ అండర్ ప్రాసెసింగ్ మనం అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ అండర్ ప్రాసెసింగ్ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ అండర్ ప్రాసెసింగ్ అంటే తక్కువ ప్రాసెసింగ్ మనం చేయకూడదు. సో ఆల్రెడీ చెప్పుకున్నాం, యూజింగ్ సివియర్ హై టెంపరేచర్. ఇక్కడ సివియర్ హై టెంపరేచర్ని యూజ్ చేయాలి, కానీ అండర్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ని అంటే లో టెంపరేచర్ని కానీ లో టైంని కానీ సో ఇలా యూజ్ చేయడం వల్ల స్టెరిలైజేషన్ అనేది సరిగ్గా జరగదు. లో టెంపరేచర్ కానీ లో టైం స్కెడ్యూల్ కానీ యూజ్ చేస్తే సో మనం ఏదైతే డిజైర్ చేసుకున్నామో ఆ డిజైరబుల్ స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేది జరగదు. సో అందువల్ల ఖచ్చితంగా అవాయిడ్ అండర్ ప్రాసెసింగ్ని మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ అండర్ ప్రాసెసింగ్. అండ్ నెక్స్ట్ థింగ్, ప్రాపర్ కూలింగ్ ఆఫ్టర్ హీటింగ్. సో ఫుడ్ని, ఆహార పదార్థాలని అండ్ కొన్ని రకాల ఫ్రూట్స్ని అండ్ కొన్ని రకాల వెజిటేబుల్స్ని, కొన్ని రకాల ఆహార పదార్థాలని ఈ స్టెరిలైజేషన్ చేసేటప్పుడు సో ఏం చేయాలంటే ప్రాపర్గా కూలింగ్ చేయాలి. ఆఫ్టర్ హీటింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ ప్రాపర్ టెంపరేచర్లో కూలింగ్ చేయడం ద్వారా సో ఏదైతే ఫుడ్ ఉందో ఫుడ్ని మనం స్టెరిలైజేషన్ చేయొచ్చు. ఇవన్నీ
ప్రికాషన్స్ ఇన్ స్టెరిలైజేషన్, ఈ టెక్నిక్స్ అన్ని కూడా ప్రికాషన్స్ ఇన్ స్టెరిలైజేషన్, స్టెరిలైజేషన్ అనే పద్ధతిలో, స్టెరిలైజేషన్ అనే మెథడ్ లో ఉపయోగించే ప్రికాషన్స్. ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే ప్రాపర్ టెంపరేచర్ అండ్ టైం కంట్రోల్. ప్రాపర్ టెంపరేచర్ ని ఉపయోగించడం, టైం కంట్రోల్ మేనేజ్ చేయడం ద్వారా, సో టైం కంట్రోల్లో ఉంచేలా చూడటం ద్వారా సో ఫుడ్ ని మనం ప్రాపర్ గా స్టెరిలైజ్ చేయొచ్చు. అండ్ సెకండ్ మెథడ్ కరెక్ట్ కంటైనర్ సీలింగ్. కరెక్ట్ కంటైనర్ లో సీలింగ్ చేయడం ద్వారా, కరెక్ట్ కంటైనర్ లో ఆ ఫుడ్ మెటీరియల్స్ ని సీలింగ్ చేయడం ద్వారా సో వీ కెన్ ప్రివెంట్ స్పాయిలేజ్ అవ్వకుండా, సో మైక్రో ఆర్గనిజమ్స్ అనేవి పూర్తిగా డిస్ట్రాయ్ అయ్యేలాగా, ఆ సూక్ష్మజీవులు పూర్తిగా నాశనం అయ్యేలాగా మనం చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, అవాయిడ్ అండర్ ప్రాసెసింగ్ ని అవాయిడ్ చేయడం. అండర్ ప్రాసెసింగ్ ని అవాయిడ్ చేయడం ద్వారా ఫుడ్ ని స్పాయిలేజ్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. ఫుడ్ ని స్పాయిలేజ్ అవ్వకుండా, ఫుడ్ ని డిస్ట్రాయ్ అవ్వకుండా, పూర్తిగా నాశనం అవ్వకుండా వీ కెన్ ప్రొటెక్ట్ ఇట్. అండ్ లాస్ట్ థింగ్, ప్రాపర్ కూలింగ్ ఆఫ్టర్ హీటింగ్. ప్రాపర్ కూలింగ్, ప్రాపర్ గా కూల్ చేయాలి ఆఫ్టర్ హీటింగ్. ఆహార పదార్థాలని హీట్ చేసిన తర్వాత లైక్ సమ్ ఫ్రూట్స్ కానీ, సమ్ వెజిటేబుల్స్ కానీ, సమ్ పర్టికులర్ సబ్స్టెన్సెస్ కానీ, కొన్ని లిక్విడ్స్ కానీ, సో ఎస్పెషల్లీ మార్నింగ్ మనం చెప్పుకున్నట్టు సమ్ కైండ్ ఆఫ్ పాశ్చరైజేషన్ టెక్నిక్స్ కానీ. సో ఈ పాశ్చరైజేషన్ అనే మెథడ్ లో హై టెంపరేచర్ లో లిక్విడ్స్ ని హీట్ చేస్తాం, సో ఎక్కువ మోతాదులో హీట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం అదే రివర్స్ లో వెంటనే కూలింగ్ చేస్తాం. ఇలా హై టెంపరేచర్ లో ఫుడ్స్ ని ప్రాసెస్ చేసి వెంటనే పర్టికులర్ టెంపరేచర్ లో, లో టెంపరేచర్ లో లేదా కూలింగ్ లో ఉంచడం వల్ల, ఈ ప్రికాషన్స్ తీసుకోవటం వల్ల సో ఖచ్చితంగా ఆ ఫుడ్ అనేది స్టెరైల్ అవుతుంది, లేదా ఆ లిక్విడ్ అనేది స్టెరైల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రికాషన్స్ ఇన్ స్టెరిలైజేషన్. అండ్ లాస్ట్ థింగ్ కన్క్లూజన్. సో కన్క్లూజన్ వద్దాం. సో టుడే వీ లర్న్డ్ అబౌట్ స్టెరిలైజేషన్. ఈరోజు మనం స్టెరిలైజేషన్ అనే టాపిక్ గురించి పూర్తిగా నేర్చుకున్నాం. సో స్టెరిలైజేషన్ అంటే ఏంటో డెఫినేషన్ నేర్చుకున్నాం. అసలు స్టెరిలైజేషన్ అంటే, స్టెరిలైజేషన్ ఈస్ ద మోస్ట్ ఇంటెన్స్ హీట్ ట్రీట్మెంట్. స్టెరిలైజేషన్ అనగానే మోస్ట్ ఇంటెన్స్ అంటే ఎక్కువ మోతాదులో హీట్ ట్రీట్మెంట్, ఎక్కువ మోతాదులో హీట్ ను ఉపయోగించి, ఎక్కువ మోతాదులో వేడిని ఉపయోగించి చేసే ట్రీట్మెంటే స్టెరిలైజేషన్. ఎక్కువ మోతాదులో హీట్ ని ఉపయోగించి, ఓవర్ గా ఎక్కువగా హై టెంపరేచర్ ను ఉపయోగించి హీట్ చేసే మెథడ్ ని, ఆహార పదార్థాలని వేడి చేసే పద్ధతిని స్టెరిలైజేషన్ అంటారు. స్టెరిలైజేషన్ ఈస్ ద మోస్ట్ ఇంటెన్స్ హీట్ ట్రీట్మెంట్. మోస్ట్ ఇంటెన్స్ గా ఎక్కువ మోతాదులో ఈ హీట్ ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని స్టెరిలైజేషన్ అంటారు. నెక్స్ట్ థింగ్, డిస్ట్రాయ్స్ ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ స్టెరిలైజేషన్ అనే పద్ధతి ద్వారా, ఏదైతే ఈ స్టెరిలైజేషన్ ఉందో, స్టెరిలైజేషన్ అనే పద్ధతి ద్వారా డిస్ట్రాయ్ ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్, అన్ని రకాల సూక్ష్మజీవులను మనం డిస్ట్రాయ్ చేయొచ్చు. అన్ని రకాల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ, ఏదైనా సరే, ఏ సూక్ష్మజీవినైనా, ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అయినా మనం డిస్ట్రాయ్ చేయొచ్చు. అండ్ స్పోర్స్, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ తో పాటు ఆ కొన్ని రకాల బ్యాక్టీరియానికి అంటుకొని ఉండే స్పోర్ట్స్ ఉంటాయి, అవి రీగ్రోత్ అవడానికి ఉపయోగపడతాయి. ఆ స్పోర్ట్స్ ను కూడా, ఆ బ్యాక్టీరియాతో పాటు ఆ పర్టికులర్ స్పోర్ట్స్ ను కూడా డిస్ట్రాయ్ ఈజీగా చేయొచ్చు. డిస్ట్రాయ్స్ ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్, అన్ని రకాల సూక్ష్మజీవులను మనం డిస్ట్రాయ్ చేయొచ్చు. అండ్ స్పోర్ట్స్, వాటికి సంబంధించిన ఆ మైక్రో ఆర్గానిజమ్స్ కి సంబంధించిన స్పోర్ట్స్ ను కూడా పూర్తిగా మనం డిస్ట్రాయ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, ఎసెన్షియల్ ఫర్ లో యాసిడ్ ఫుడ్స్. ఈ ఏదైతే ఈ స్టెరిలైజేషన్ అనే టెక్నిక్ ఉందో, ఈ స్టెరిలైజేషన్ అనే పద్ధతి ఎక్కువగా లో యాసిడ్ ఫుడ్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువగా
లో యాసిడ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లో యాసిడ్ ఫుడ్స్ ని డెస్ట్రాయ్ చేయడానికి ఈ మెథడ్ ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. ఎసెన్షియల్ ఫర్ లో యాసిడ్ ఫుడ్స్ ని డెస్ట్రాయ్ చేయడానికి, లో యాసిడ్ ఫుడ్స్ ని పూర్తిగా స్పాయిల్ చేయడానికి, సో ఏదైతే పూర్తిగా స్టెరైల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఎనాబుల్స్ లాంగ్ షెల్ఫ్ లైఫ్. ఆహార పదార్థాలని స్టెరిలైజ్ చేయటం వల్ల వీ కెన్ ఎనేబుల్స్ లాంగ్ షెల్ఫ్ లైఫ్, ఎక్కువ కాలం, ఎక్కువ నెలలు, సో ఎక్కువ రోజులు ఆహార పదార్థాలు మన్నికగా ఉండేలా చేయొచ్చు. అండ్ వితౌట్ రిఫ్రిజిరేషన్, ఎటువంటి రిఫ్రిజిరేషన్ అవసరం లేకుండా, ఎటువంటి ఫ్రిడ్జ్ లో ఉంచాల్సిన అవసరం లేకుండా, ఫ్రీజింగ్ చేయాల్సిన అవసరం లేకుండానే నార్మల్ గానే ప్యాకేజింగ్ లో ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ అనేవి ఎక్కువ కాలం ఉండేలాగా, సో వీ కెన్ ఎక్స్టెండ్ సెల్ఫ్ లైఫ్. ఆహార పదార్థాల యొక్క సెల్ఫ్ లైఫ్ ని మనం ఈజీగా ఎక్స్టెండ్ చేయొచ్చు, ఈజీగా ఎక్కువ కాలం వచ్చేలా చేయొచ్చు, ఎక్కువ రోజులు యూజ్ చేసుకునేలా చేయొచ్చు. లాస్ట్ థింగ్ రిక్వైర్స్ కేర్ఫుల్ కంట్రోల్. సో ఈ స్టెరిలైజేషన్ అనే ప్రాసెస్ మనం చేసేటప్పుడు రిక్వైర్ కేర్ఫుల్ కంట్రోల్. కేర్ఫుల్ గా, జాగ్రత్తగా కంట్రోల్ అనేది ఉండాలి. ఆ పర్టికులర్ టెంపరేచర్ సెట్ చేసుకునే విషయంలో కానీ, సో కూలింగ్ చేసే విషయంలో కానీ, సీలింగ్ చేసే విషయంలో కానీ, ప్యాకేజింగ్ చేసుకునే విషయంలో కానీ. ఓకే, రిక్వైర్స్ కేర్ఫుల్ కంట్రోల్. కేర్ఫుల్ గా కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి, కేర్ఫుల్ గా కంట్రోల్లో ఉండేలా చేసుకోవాలి టు మెయింటైన్ ఫుడ్ క్వాలిటీ. ఇలా చేయటం వల్ల వీ కెన్ మెయింటైన్ ఫుడ్ క్వాలిటీ. ఆహారాన్ని, ఆ ఫుడ్ ని, ఆ పర్టికులర్ ఫుడ్ ని క్వాలిటీలో ఉండేలా చేయొచ్చు. సో లాస్ట్ థింగ్ రిక్వైర్స్ కేర్ఫుల్ కంట్రోల్. కంట్రోల్ గా ఈ స్టెరిలైజేషన్ మెథడ్స్ యూజ్ చేయడం వల్ల, ప్రాపర్ గా ఈ స్టెరిలైజేషన్ మెథడ్ యూజ్ చేయడం వల్ల టు మెయింటైన్ ఫుడ్ క్వాలిటీని ఎగ్జాక్ట్ గా మనం అనుకున్న విధంగా ఈ ఫుడ్ క్వాలిటీని మెయింటైన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ కన్క్లూజన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు స్టెరిలైజేషన్ అనే టాపిక్ సంబంధించిన కన్క్లూజన్స్ ఇప్పుడు చెప్తాను. సో టుడే we discussed about sterilization, definition of sterilization, so both positives and negative effects. స్టెరిలైజేషన్ కి సంబంధించిన పాజిటివ్ ఎఫెక్ట్స్ గురించి పూర్తిగా మనం తెలుసుకున్నాం. అలాగే స్టెరిలైజేషన్ కి సంబంధించిన పూర్తి నెగిటివ్ ఎఫెక్ట్స్, స్టెరిలైజేషన్ కి సంబంధించిన టోటల్ నెగిటివ్ ఎఫెక్ట్స్, సో నెగిటివ్ ఎఫెక్ట్స్ పూర్తిగా ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నిటి గురించి తెలుసుకున్నాం. అండ్ మెథడ్స్, ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకున్నాం. సో వీ లెర్న్ అబౌట్ సమ్ మెథడ్స్, స్టెరిలైజేషన్ సంబంధించిన సో డిఫరెంట్ మెథడ్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఫైనల్లీ ప్రికాషన్స్ ఇన్ స్టెరిలైజేషన్ సంబంధించిన ప్రికాషన్స్, కొన్ని రకాల పర్టికులర్ ప్రికాషన్స్ గురించి ఓకే తెలుసుకున్నాం అండి. ఓకే, సో దిస్ ఇస్ టుడేస్ క్లాస్.